హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఓపెన్ ఫార్మింగ్ మెథడ్లో కోళ్ళని తోటల్లో ఎలా పెంచాలనేది ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో తీయడం జరిగిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న గిన్నె కోళ్ళు. ఇందులో ఒక మేల్ని అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మకాన్ దగ్గర ఫిమేల్ ఉంది, దాన్ని జత కలపడం కోసం అయితే తీసుకొని వెళ్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఫిమేల్ మాత్రం ఉంది. తీసుకురామని ఛానల్ నుంచి అడుగుతున్నాడు, నాకు ఖాళీ లేక తీసుకెళ్ళలేదు. ఎలాగో వెళ్తున్నాను కాబట్టి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మకాన్ దగ్గర కోళ్ళని ఎలా పెంచుతున్నారు అనేది మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ కొట్టకుండా పూర్తి వరకు చూడండి. ఫస్ట్ అయితే గిన్నె కొని తీసుకొని అయితే బయలుదేరానండి. దీన్ని కొంచెం ఫ్రీగానే ఉంచాను, కొంచెం బ్యాగ్లో పెట్టాను లైట్గా. గిన్నె కొని తీసుకొని అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చానండి. మా ఫ్రెండ్ అలా మకం ఉంది, ఇక్కడ జీడి మామిడి తోటల్లో మకం వేసుకొని అక్కడ కోళ్ళు ఆవులు పెంచడం జరుగుతుంది. వాళ్ళు ఛానల్ నుంచి అయితే అక్కడ మకం అయితే ఉంది వాళ్ళది. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, కానీ క్లారిటీ బాగోకైతే సరిగా రాలేదు. ఒకవేళ వీలైతే అక్కడ కోళ్ళని ఎలా పెంచుతున్నాడు అంటే జాతి కోళ్ళు అయితే కాదండి, మామూలు అసీల్ కోళ్ళే. అసీల్ కోళ్ళనే మామూలు మీట్ పర్పస్కి అయితే అమ్ముతుంటారు. ఇక్కడ నార్మల్గా మకాన్ దగ్గర పెంచి న్యాచురల్గా పెంచి అమ్ముతుంటారు అనమాట. మా జాతి కోళ్ళు అయితే కాదు, మామూలు కోళ్ళే, కానీ వీళ్ళు పండగల సీజన్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇది ఒక పార్ట్ టైము కోళ్ళ పెంపకం అనమాట. ఇది ఫుల్ టైం కాదు, ఫామ్ టైప్లో కాదు, పార్ట్ టైము. మిగతా వాటితో పాటు వీటిని కూడా పెంచుతుంటారనమాట. నేనైతే దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఇక చూసారు కదా, ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు తిన్నగా అయితే వెళ్ళాలి. అక్కడ కొండ ఉంటుంది, కొండకు దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత క్లిప్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఇదంతా మట్టి రోడ్డు ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ మనకి పల్లెటూరులోని చాలా అంటే వెళ్ళేటప్పుడు ఇలాంటి మట్టి రోడ్లు చిన్న చిన్న కాలిబట్టల నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాకుంటే ఒక ట్రాక్టర్ వెళ్ళేంత మట్టి రోడ్డు అయితే ఉందండి. చిన్న బాట, కొంచెం రాళ్ళు అయ్యి కదుపులుగా ఉన్నా కానీ బాగానే ఉంది. బండి అయితే ఫ్రీగానే వెళ్తుంది. కాకుంటే వర్షాకాలంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటివి మీకు చూశారు కదా, చిన్న చిన్న మకాలు అనేవి తారసపడుతున్నాయి అనమాట. అవి దాటుకుంటే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది మొత్తం మొన్న తుఫాన్కి పెద్ద వరద అయితే వచ్చింది, అందువల్ల బురద అయిపోయింది. పల్లెటూరులోని ఇలాంటి గరువు నేలల్లో వర్షాలు పడినప్పుడు డైరెక్ట్గా రోడ్డు మించే నీరు ఒక కాలువలాగా అయితే పారుతుందండి. ఆ జోన అనమాట ఇది, అందువల్ల బురద అయిపోయింది. ఇవి చూడడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ మనకు నడుస్తుంటే చాలా హాయిగా అయితే ఉంటుందండి న్యాచురల్గా. మొత్తానికైతే ఇక్కడ మకం దగ్గరికి అయితే వచ్చానండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల కనిపించేదే మా ఫ్రెండ్ అలా మకాన్ అన్నమాట, అంటే పాకలో. లోపలికి వెళ్ళి నేను మీకు బ్యాక్ కెమెరాతో మొత్తం చూపిస్తాను. అక్కడ కోళ్ళు అదిని చూడండి. వీళ్ళు ఇక్కడ పెంచుతున్న ఆవులకి డైరీ గడ్డి అయితే వేశారండి. అలాగే ఈ బొత్తాయి తోటలు కూడా ఉన్నాయి వీళ్ళకి, జీడి మామిడి తోటలు, బొత్తాయి తోటలోను. ఇది మా గిన్నె ఫాలు ఏదైతే ఉందో మేలు, ఇక్కడ ఫిమేల్ ఇక్కడ దగ్గరలోనే అరుస్తుంది. మా ఫ్రెండ్ దగ్గర అంతకుముందు నేను 3 కోళ్ళు అయితే ఇచ్చానండి, దగ్గరగా ఒక 6 years బ్యాక్. 2 మేల్స్ అయినాయి అంట, ఈ ఫిమేల్ ఒకటి మిగిలింది, ఆ 2 పోయినాయి అనమాట, నక్కలే ఎత్తిపోయాయి. దీనికి జత కోసం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు చూసారు కదా, బొత్తాయి చెట్టు కింద ఉంది ఫిమేల్, ఇది మేల్ అనమాట నేను తెచ్చింది. వీళ్ళు చూసారండి, అది మేలా ఫిమేల్ అని చూస్తున్నారు. నేను తెచ్చింది మేలే, కానీ వీళ్ళు ఒకసారి చెక్ చేస్తున్నారు ఫేసు. మనకి మేల్కి దిప్పలు అనేది పెద్దవి ఉంటాయండి, డొప్పలు తిరిగి అయితే ఉంటాయి. వీళ్ళు వచ్చేసి ఆవులు, గొర్రెలు, మేకల్లో కూడా పెంచుతున్నారండి కొద్దిగా. మనకి ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు పక్కన తోటలో కట్టేసి అయితే ఉన్నాయి. ఎండగా వస్తుంది, అక్కడ వెళ్దామంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మీరు ఇక్కడ కోళ్ళు అయితే చూపిస్తాను చూడండి. ఆవుల కోసమే వాళ్ళు డైరీ గడ్డి అనేది కోయడం జరిగింది. ఇవన్నీ జీడి మామిడి తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పక్కన చూశారు కదా, ఇదంతా మకం అనమాట, కల్లం అని అంటాము. ఇక్కడ మొక్కలు ఏమి ఉండవు, అంతా లెవెల్గా ఉంటుంది మట్టి అనేది. కోళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే వాళ్ళు మేత వేస్తారు, వడ్లు. వీళ్ళు వచ్చి మేత అనేది సపరేట్గా ఏమి ఉండదండి, ఫ్రీ రేంజ్లో పురుగులు ఏరుకొని తింటూ ఉంటాయి. ఈ తోటలంతా వెళ్ళిపోయి పురుగులు అయితే ఏరుకొని తింటాయి. 75% ఇవి న్యాచురల్గానే బయట అనేది ఫీడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ మకాన్ దగ్గరగా 150 పైన అయితే చిన్నవి పెద్దవి కలిపి కోళ్ళు అయితే ఉండడం జరిగిందండి. ఇవి వచ్చేసి ఎప్పుడు చూసినా నేను 365 రోజులు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కానీ దగ్గరగా ఒక 100 కోళ్ళు పైనే ఉంటాయి, పిల్లలు పెద్దవి కలిపి. వీళ్ళు 15 సంవత్సరాల క్రితం కేవలం 8 కోళ్ళతో సరదాగా స్టార్ట్ చేశారు. వీళ్ళు మకం పెట్టిన కొత్తలోని
స్టార్ట్ చేస్తే అది అలా బ్యాచ్ల కింద అలా పెంచుకుంటూ ఇప్పుడైతే దగ్గరగా 150 కోళ్ళు పైన అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవి వచ్చేసి లోకల్లో మీట్ పర్పస్కి వచ్చే వాళ్ళకి అమ్ముతుంటారు. వీటిని బ్యాచ్ల కింద అయితే తీస్తారండి. ఒక 6 పెట్టల చేత గుడ్లు పెట్టించి పొదిగించి ఒక 3 పెట్టల దగ్గర పిల్లలు కలిపి ఉంచుతారు. అందుకనే వీళ్ళు పెంచే పెట్టలు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టలో ఒక్కొక్కటి 15-20 పిల్లలు అయితే తిప్పుతూ ఉంటాయి. ఎందుకంటే అది 2-3 పెట్టల దగ్గర చేసిన పిల్లలు ఒక పెట్ట దగ్గర కలిపేస్తుంటారు. మీరు చూశారు కదా, వీళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టలు అనేవి ఇలా పొదుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్, పొదుగుతూనే ఉంటాయి. అవి మళ్ళీ ఇంకో పెట్టల దగ్గర కలిపేయడం వల్ల అలా తిరుగుతూనే ఉంటాయండి. అందువల్ల మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద కోళ్ళ వరకు అన్ని రకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రాత్రిపూట దొంగల బెదర్ని తప్పించుకోవడానికి వీళ్ళు 3 కుక్కలు అయితే పెంచుతున్నారండి. మీరు ఇక్కడ ఈ కుక్కను చూశారు కదా, ఇది క్రాస్ బ్రీడ్. ఇది చాలా వేగంగా ఉంటుందండి, చాలా వేగంగా దూకుడుగా అయితే ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది. వాసన పసిగట్టే శక్తి కూడా దీనికి బాగా ఎక్కువ అనమాట. అలాగే దీంతోపాటు 2 కుక్కలు ఉన్నాయి. ఈ 3 కుక్కలు ఈ మొత్తం కోళ్ళకి ఈ మకానికి కాపలా అనమాట. చాలా రఫ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నన్ను కూడా రానవలేదు. ఇవి వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్న కుక్కలన్నింటిలో ఈ మూడిట్లో ఒకటేనండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక్కొక్కే ఫ్రెండ్లీగా అయితే ఉంది నాతోని. మీరు ఇక్కడ కోళ్ళు మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా కోళ్ళు అయితే తోటలంటే చెదిరిపోయి ఉన్నాయి. పిలిస్తే ఇవి మాత్రం వచ్చాయి. మనకి వచ్చేసి వీళ్ళు ఉదయం పూట వడ్లు మాత్రం వేస్తారటండి. ఉదయం పూట ఒక 9 ఆ టైం అప్పుడు ఈ వడ్లు వేసేసి వదిలేస్తే ఇవి మళ్ళీ బయట సాయంత్రం వరకు అంటే దగ్గర చీట పడే వరకు కూడా తోటలంటే అటు ఇటు తిరిగి ఆ పురుగు పుట్ర మొత్తం ఏరుకొని తిని ఉన్న 75% ఏదైతే ఫీడ్ ఉందో అది మొత్తం న్యాచురల్గానే తింటాయి అన్నమాట. బయట ఆ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ ఆర్గానిక్గా అయితే పెరుగుతున్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి బ్యాచ్ల కింద గ్రోత్ స్టేజ్లో అమ్మేస్తారండి. ఒక 3-4 నెలల వయసు వచ్చేటప్పటికి 1.5 కేజీన్నర 2 కేజీలు బరువు పెరిగేటప్పటికి అమ్మేస్తుంటారు అనమాట. మీట్ పర్పస్ కొంచెం పుంజులయ్యి ఒరుగులు బాగుంటాయి. కొంతమంది దగ్గరలో ఇంటి ఇళ్ళ దగ్గర సరదా పెంచుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది పందాలకు కూడా పెంచుకుందామని చెప్పేసి కొంచెం పుంజు ఒరుగులు బాగున్నాయి పట్టుకెళ్తుంటారు. మీరు ఇక్కడ బొత్తాయి చెట్లు చూశారు కదా ఫ్రెండ్స్, వీటికి బుట్టలు కట్టారండి తాటాకులతో. ఎందుకంటే దోమకాటు అయితే రాకుండా ఉండాలని, తర్వాత కలర్ రావడం కోసము. ఈ తోటల్లో కోళ్ళు పెంచే వాళ్ళకి షెడ్ల అవసరం పెద్దగా ఉండదండి. ఎందుకంటే చెట్లు నీడ శాత తీరుతూ ఉంటాయి. ఒక వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీకు పాకలు కనిపిస్తున్నాయి కదా, అందులోకి అయితే వీటిని తోలుతారు, అవే వెళ్ళిపోతాయి. ఆ విధంగా అయితే షెడ్ ఖర్చు తగ్గుతుంది, ఫీడ్ ఖర్చు తగ్గుతుందండి. మనకి ఇలాగా ఓపెన్ ఫార్మింగ్లో పెంచుకోవడం మనకి 500 కోళ్ళ వరకు కూడా మనం పెంచుకోవచ్చు. ఇలా భారీగా కొంచెం జీడిమామిడి తోటలు ఉంటే. ఇక్కడలాగా కొంచెం మిక్సింగ్ అది కాకుండా కొంచెం మంచి జాతి కోళ్ళు తెచ్చి అది సెపరేట్ గ్రేడింగ్ చేసి సెపరేట్గా పెంచుకొని ఇవి మామూలుగా పెంచుకుంటే మీట్ పర్పస్కి అదిని ఆ బ్రీడర్స్ ద్వారా మంచి క్వాలిటీ ఉన్న జాతి కోళ్ళ ద్వారా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుందండి. ఇక్కడికి వీళ్ళకైతే జాతి కోళ్ళు పెంచే ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ ఎలాగైనా సరే పార్ట్ టైంగా ప్రారంభించి ప్రతి బ్యాచ్కి ఒక 30-40 వేలు అయితే సంపాదిస్తున్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, మకాన్ దగ్గర కోళ్ళు అనేది ఎలా పెంచుతున్నారో. చాలామంది పల్లెటూళ్ళు ఇలాగా తన చాలంట కూడా పెంచుతుంటారండి. అవి పూర్తిగా ఆర్గానిక్గా అయితే పెరుగుతాయి. ఆ పెంచే కోళ్ళే మనకు కొంచెం మంచి బ్రీడ్ తెచ్చి పెంచుకుంటే, కొంచెం డబ్బులు వచ్చే బ్రీడ్ తెచ్చి పెంచుకుంటే కొంచెం లాభాలు అనేది అధికంగా అయితే ఉంటాయి. మన మీట్ పర్పస్కి అయితే వీళ్ళు న్యాచురల్గా పెంచుతున్నారు కాబట్టి ఫీడ్ చాలా తక్కువ అయితే పడుతుంది. అదే వీళ్ళు కొంచెం కేర్ తీసుకొని వాటిలన్నింటినీ ఫామ్ టైప్లో పెంచడం అనుకోండి, వాళ్ళకి ఫీడ్ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఈ మీట్ పర్పస్కి అమ్మితే పెద్దగా డబ్బులు ఏమి మిగిలే అవకాశం అయితే ఉండదు. అదే ఫ్రీ రేంజ్లో కానీ ఓపెన్ రేంజ్లో కానీ మీరు పెంచినట్టయితే ఇలాగా కొంచెం ప్రాఫిట్ అనేది ఉంటుందండి. అది కూడా జాతి కోళ్ళు పెంచితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆ తోటలో పెంపకం అనేది మకాల దగ్గర ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. నాకైతే చాలా న్యాచురల్గా ఉందండి. అక్కడే చాలాసేపు అయితే ఉండాలనిపించింది, కాకుంటే మనకి కుదరదు కదా, అందుగురించి వెళ్ళంటనే కొంచెం తక్కువ టైంలో అయితే వీడియో షూట్ చేసి మొత్తానికి కంప్లీట్ చేసుకైతే వచ్చేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.